హాయ్, వెల్కమ్ బ్యాక్ టు యామ్నీ డైరీస్. నేను మీ యామ్నీ. చాలా రోజుల తర్వాత ఈరోజు ఎగ్ బిర్యానీ చేశాను. చాలా బాగా కుదిరింది. నేను ఏ ప్రాసెస్లో చేశానో మీకు చూపిస్తాను. అది చాలా ఈజీ ప్రాసెస్. మనం ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకొని పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మనకి కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. లైక్ టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఏదైతే కావాలో ఆ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో మీరు బిర్యానీ చేసుకుంటే ఇది ఎక్కువ టైం పట్టదు, చాలా ఈజీగా అయిపోతుంది. వెజిటేబుల్స్ కట్ చేయడానికంటే ముందే మీరు కొంచెం ఎంతైతే రైస్ కావాలో మీకు అంత రైస్ తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి, లైక్ నానబెట్టుకోండి. సో ఏంటంటే కుక్ చేసేటప్పుడు త్వరగా కుక్ అవుతుంది మీరు అలా ముందే నానబెట్టుకుంటే. సో నేనైతే అలా ఆల్రెడీ నానబెట్టుకున్నాను. నేను 5 cups తీసుకున్నాను రైస్, స్మాల్ కప్స్. అవి వాష్ చేసుకొని ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఎగ్స్ బాయిల్ చేసుకొని పీల్ చేసి అవి కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు నేను వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను. సో వెజిటేబుల్స్ కట్ ది మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఫ్రైడ్ ఆనియన్స్. అవి వచ్చే అంత టేస్ట్ ఇంకే ఇంగ్రీడియంట్ రాదు. సో మీరు అవి ఎంత ఎక్కువ వేసుకుంటే బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది. సో నేనైతే కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసుకుంటాను ఫ్రైడ్ ఆనియన్స్, అవే టేస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో బేసికలీ ఇక్కడ నేను చెప్పేది కూడా అదే, వీడియోలో చెప్తుంది కూడా. సో ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటాయి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. బట్ వెంట ఆన్లో ఉండడం వల్ల ఆ సౌండ్కి నా వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు. సో అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోండి. తీసేసి అదే ఆయిల్లో ఎగ్స్ మనం పక్కన పెట్టుకున్నాం కదా బాయిల్ చేసి పీల్ చేసి, వాటిని ఫ్రై చేసుకోండి ఇక్కడ. సో ఇందులోనే కొంచెం పసుపు, కారం, కొంచెం ఉప్పు ఇట్లా అన్నీ వేసి కొంచెం బాగా పైన ఒక లేయర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ బిర్యానీ చేయడం కోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా మొత్తం, బిర్యానీ ఆకు, కొంచెం పువ్వు, కొంచెం పెప్పర్, కొంచెం లవంగాలు, కొన్ని ఇలాచి, ఇలా మసాలాలన్నీ వేసి అవి కొంచెం ఫ్రై చేయండి. అవి అయిన తర్వాత దాంట్లోనే పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం కొత్తిమీర ఇలా అన్నీ వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. సో ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది. సో అది అయ్యే గ్యాప్లో మనం రైస్ కుక్ చేసుకుందాం. కొన్ని వాటర్ తీసుకొని అందులో బిర్యానీ మసాలాలన్నీ వేసేయండి. ఆకు, పువ్వు, కొంచెం లవంగం, కొంచెం దాల్చిన చెక్క, ఇలా అన్నీ వేసేసి ఫుల్ బాయిల్ అవ్వనివ్వండి వాటర్. సో అవి బాయిల్ అవుతూ ఉండగా మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి. అందులో ఇందాకలా టమాటో ప్యూరీ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసి కొంచెం సాల్ట్, కొంచెం కారం, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఎగ్ మసాలా, కొంచెం ధనియాల పొడి, ఇట్లా మీ దగ్గర ఉన్న మసాలాలన్నీ వేసేయండి.
ఇవన్నీ మసాలాలతో పాటు కొంచెం పెరుగు కూడా వేసి, పెరుగు కొంచెం మీరు వేసేటప్పుడు ఎట్లా అంటే ముందే గడ్డలేమీ లేకుండా కలిపి వేసేస్తే మీకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. నాకు అంత ఓపిక లేదు కాబట్టి డైరెక్ట్గా దాంట్లో వేసి అలా అక్కడ నలిపేస్తున్నాను గడ్డలేమి లేకుండా. సో మీరు ఎంత కావాలంటే అంత పెరుగు మరీ ఎక్కువ వేసుకోవద్దు, పుల్లగా అయిపోతుంది. సో ఇంకొకటి పెరుగు పుల్లగా ఉన్న పెరుగు అసలు వేయద్దు. సో చూసుకొని మంచిగా ఉన్న పెరుగే వేయండి, లేదంటే బిర్యానీ టేస్ట్ అంతా పోతుంది, కొంచెం పులుపు వస్తుంది. సో పుల్లగా ఉన్న పెరుగు అసలు వేయకండి. పెరుగేసి మొత్తం కలిపేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసేయండి. సో మనం ఆ ప్రాసెస్ అయిపోయే లోపల మనం ముందు రైస్ కోసం పెట్టుకున్న వాటర్ బాయిల్ అయిపోయి ఉన్నాయి. సో అందులో రైస్ చిన్నగా వేయండి, లేదంటే ఇరిగిపోతుంది. రైస్ నానబెట్టున్నాం కాబట్టి రైస్ మొత్తం వేసి ఎక్కువ కలపొద్దు. మెయిన్గా ఇంకొకటి ఇందాక చెప్పడం మర్చిపోయింది ఏంటంటే వాటర్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేస్తే ఏమవుతుంది అంటే రైస్ అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది, విడివిడిగా లైక్ ఒక్కొక్క పీస్ వస్తుంది. సో మీరు కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి అందులో. మొత్తం రైస్ అంతా దాంట్లో వేసి ఎక్కువసార్లు కలపొద్దు, విరిగిపోతుంది. వన్స్ ఆర్ ట్వైస్ అలా మామూలుగా కలిపేసి 90% కుక్ అయ్యేంత వరకు ఉంచండి. సో నేను ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇప్పుడే. ఇలా వేస్తే ఏంటంటే మనకి మసాలాలో కూడా ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ తెలుస్తూ ఉంటుంది మనం తినేటప్పుడు, ఓన్లీ రైస్లోనే కాకుండా. మనకి ఇది కంప్లీట్గా కుక్ అయింది అని ఎలా తెలుస్తుంది అంటే పైన ఆయిల్ లేయర్ పైకి తేలుతుంది. ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలిందో సో మనకి అప్పుడుగా కుక్ అయింది అని చెప్పేసి కన్ఫర్మ్ అయినట్టు. మొత్తం కంప్లీట్గా కుక్ అయిన తర్వాత దాంట్లో మనం బాయిల్ చేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ దాంట్లో వేసేసి కలిపేయండి. సో ఇప్పుడు మొత్తం గ్రేవీ లైక్ మసాలా మొత్తం కంప్లీట్ అయిపోయింది, రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు దమ్ పెడదాం. సో దానికి ఇట్లా ఏంటంటే నేను కొంచెం మసాలా తీస్తున్నాను. సో అది లేయర్స్ వేసేటప్పుడు మనం కొంచెం కింద మసాలా, దానిపైన రైస్, దానిపైన మసాలా, దానిపైన రైస్, అలా లేయర్స్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి నా ప్రాసెస్లో నేను ఇలా చేస్తాను. అదేమి మ్యాండేటరీ ప్రాసెస్ ఏం కాదు, బట్ నాకు అలా ఇష్టం. అందుకని చెప్పేసి నేను కొంచెం మసాలా పక్కన పెట్టేసుకున్నాను. కింద మొత్తం ఈవెన్గా మసాలా పెట్టుకొని దాని మీద ఇంకొక ఈవెన్ లేయర్తో 90% కుక్ అయిన రైస్ వేయండి. దాని మీద కొంచెం గీ వేసుకోండి. మీకు కలర్ కావాలి అంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. కలర్ లేకపోయినా కూడా మనకి బాగానే ఉంటుంది చూడటానికి. సో ఇట్లా ఒక లేయర్ మంచిగా రైస్ వేసుకొని దాని మీద మళ్ళీ ఇంకొక లేయర్ మసాలా వేసుకోండి. సో ఇలా లేయరింగ్ అంతా అయిపోయిన తర్వాత పైన కొన్ని ఎగ్స్, ఇట్లా మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్ మెయిన్ ఇంగ్రీడియంట్ బిర్యానీకి. సో ప్రతి లేయర్లో ఫ్రైడ్ ఆనియన్స్ ఉండేలా చూసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసి పైన ఇంకొంచెం నెయ్యి, కొంచెం ఎక్కువ కొత్తిమీర అలా వేసుకొని, నేనైతే ఫాయిల్తో ర్యాప్ చేస్తున్నాను. మీరు ఒక ఏదన్నా వెట్ క్లాత్ కానీ లేదంటే నాప్కిన్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు.
నేనైతే ఫాయిల్ ర్యాప్ చేసి దాని మీద లిడ్ టైట్గా క్లోజ్ చేశాను, అసలు ఎయిర్ అనేది ఎటు సైడ్ నుంచి పోకుండా. ఇలా మనం ఒక మీడియం ఫ్లేమ్లో 10 to 15 minutes కుక్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మసాలా మొత్తం ముందే కుక్ అయిపోయింది, రైస్ కూడా ఆల్మోస్ట్ 90 to 95% ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు ఇది కుక్ అవ్వడానికి. సో మేబీ మ్యాక్స్ 10 to 15 minutes దమ్ పెడితే సరిపోతుంది. సో 10 minutes అయిపోయింది. ఎగ్జాక్ట్లీ నేనైతే 12 minutesకి తీసేసాను అనమాట. ఎంత బాగా కుక్ అయిందంటే పర్ఫెక్ట్గా కుక్ అయింది. రైస్ అయితే ఎక్కడా ఇరగలేదు, మెత్తగా అవ్వలేదు, అస్సలు అడుగంటుకోలేదు. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా కుదిరింది, అంతా బాగుంది. టేస్ట్ అయితే పర్ఫెక్టో, ది బెస్ట్ బిర్యానీ నేను ఇప్పటివరకు కుక్ చేసిన వాటిల్లో. చాలా బాగా కుదిరింది. మీరు ఇదే ప్రాసెస్లో చేసుకొని ఎలా కుదిరిందో కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. See you all in next video. Bye.